సంఘం అభివృద్ధి చెందడానికి మరియు విస్తరించడానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? అలాగే సంఘం నాశనం అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? దేవుని పిల్లలారా, సంఘము దేవుని వాక్యముచే కట్టబడుతుందనే సంగతి మనకు తెలుసు. ఈ సంఘం అభివృద్ధి చెందడం అనేది దేవుని చేతిలో ఉంటుంది. మానవుల చేతిలో ఉండదు. మరలా చెప్తున్నాను. దేవుని చేతిలో ఉంటుంది. అనగా వాక్యం చేతిలో ఉంటుంది. వాక్యానుసారమైన సంఘము, సత్యవాక్యమును ప్రకటిస్తున్నటువంటి సంఘము అభివృద్ధి చెందడం అనగా ఆత్మలను రక్షించడము. సంఖ్యలో ఎక్కువగా కనపడడం కాదండి. రాశి ముఖ్యం కాదు, వాసి ముఖ్యం. రాశి అనగా కుప్ప. పెద్ద కుప్ప అనగా మా సంఘము ఓ 1000 మంది వస్తారు, ఓ 10,000 మంది వస్తారు, ఓ 1,00,000 మంది వస్తారు. మనం చూస్తుంటాం. ఒక సర్వీస్‌కి కొన్ని లక్షల మంది హాజరయ్యే సంఘాలు ఉన్నాయండి. చర్చిలు ఉన్నాయి భారతదేశంలో. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆ సంఖ్యను బట్టి ఆ సంఘం బాగా అభివృద్ధి చెందిందనా? సంఘ అభివృద్ధి సంఖ్యను బట్టి ఎప్పుడు కూడా నిర్ణయించబడదు. సంఖ్య ప్రమాణము కాదు సంఘ వృద్ధికి. రక్షింపబడిన విశ్వాసుల స్థిరత్వమే వారి ప్రవర్తనే సంఘం అభివృద్ధి చెందినది అనడానుకున్నటువంటి ప్రమాణము. సంఘము ద్వారా ఎంత జ్ఞానమును నేర్చుకున్నారు, నేర్చుకున్న జ్ఞానం ప్రకారం ఎంతవరకు బ్రతకగలుగుతున్నారు అన్నదే సంఘ అభివృద్ధికి ప్రమాణం. ఎక్కువ మంది మా చర్చకు వస్తారు కాబట్టి మాది పెద్ద సంఘం అని అనుకుంటే దానికన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. ఒక విషయం చెబుతాను, గమనించండి. మనసు గుచ్చుకునే వాక్యం చెబితే, అనగా బైబిల్ చెప్పమన్నట్టుగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యాన్ని ప్రకటిస్తే చాలా తక్కువ మంది ఆ సంఘానికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ క్రైస్ట్ చర్చ్ కువైట్. మనుషులను ఆకట్టుకునే మాటలు చెబితే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళటానికి మొగ్గు చూపుతారు. దానికి ఎగ్జాంపుల్ గా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, ఈవెన్ కువైట్ లో ఉన్న చాలా సంఘాలను మనం చూడొచ్చు. మనిషికి నచ్చే బోధ చేసేది వాక్యానుసారమైన సంఘం ఎప్పటికీ కాదు. ఆత్మను రక్షించడానికి దేవుడు చెప్పిన బోధను చేసేదే వాక్యానుసారమైన సంఘం. ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. ఆ సంఘంలో 10 మంది నిలిచి ఉన్న 10 మందే ఉన్నారు. 10 మంది 10 ఏళ్ల నుండి ఉన్నారు. ఆ సంఘము బాగా అభివృద్ధి చెందిందని అర్థం. ఎందుకు? కఠినమైన వాక్యాన్ని సహితము తట్టుకుని నిలబడ్డారు. అర్థమవుతుంది కదా? కఠినమైన వాక్యం అంటే ఎలా ఉంటుంది? అపోస్తులుల బోధ. అపోస్తులు ఏం బోధించారు? అపోస్తులు 12 మంది మరియు అపోస్తులైన పౌలు బోధ ఎలా సాగింది? ఏ లక్ష్యంతో సాగింది? ఏ ఉద్దేశంతో సాగింది అన్నది తెలుసుకుని అదే బోధ జరిగిస్తూ ఉంటే దానిని విని తమను తాము సరిదిద్దుకుని ఎప్పటికప్పుడు ఆ వాక్యపు వెలుగులో తమ బ్రతుకులను నడిపించుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 మంది ఉన్నప్పటికీ కూడా అదే అభివృద్ధి చెందిన సంఘము. వాక్యానుసారంగా ప్రవర్తించే విశ్వాసులున్న సంఘమే అభివృద్ధి చెందిన సంఘము. తెలుసుకోండి. ఓకే. ఇకపోతే సంఘం ఎప్పుడూ కూడా విలువైన బోధలో ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులవు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఎవరు? పేతురు గారు. పెంతెకొస్తు పండుగ దినాన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సంఘము నుండి హెచ్చరికలు వెళ్ళాలి. హెచ్చరించే సంఘము అభివృద్ధి చెందిన సంఘము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. హెచ్చరిక మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మాలు తీసుకుంటూ ఉండాలి. ఆ సంఘము అభివృద్ధి చెందిన సంఘము. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్తిస్మముల ద్వారా, అనగా హెచ్చరిక మాటలు విని బాప్తిస్మాలు తీసుకుని సంఘంలోకి చేర్చబడాలి. అది వాక్యానుసారమైన సంఘం. ఓకే. తరువాత ఇలా చేరిన వాళ్ళు 42వ వచనం, అపోస్తులుల బోధయందు ఉండాలి. అనగా బైబిల్ బోధయందు నిలిచి ఉండాలి. ఆ సంఘంలో వాక్యానుసారమైన బోధలు జరుగుతూ ఉండాలి. తర్వాత మంచి సహవాసం ఉండాలి. ఆత్మలను పాడు చేసే సహవాసం కాకుండా ఒకరి ఆత్మను ఒకరు బలపరుచుకునే సహవాసం ఉండాలి. ఆ సంఘములో రొట్టె విరుచుట ఉండాలి. ఆ సంఘములో ప్రార్థన చేయుట ఉండాలి. అది అభివృద్ధి చెందిన సంఘం అవుతుంది. ఇప్పుడు మొదటి పాయింట్ దగ్గర చాలా మంది పడిపోతారు. అదేమిటంటే హెచ్చరికతో కూడినటువంటి వాక్యము. హెచ్చరించే చోటుకి ఎవరు వెళ్ళరు, ఖండించే చోటుకి ఎవరు వెళ్ళరు, గద్దించే చోటుకి ఎవరు వెళ్ళరు, ఇష్టపడరు. మనిషి తీరు అలా మారిపోయిందండి. మనిషి తత్వం దేవునికి అనుకూలంగా కాక తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి కూడా తనకు నచ్చినట్టుగానే వెతుక్కోవాలని అనుకుంటున్నాడు. తనకు నచ్చే వాక్యం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటాడు. కాబట్టి మనుషులు ఏ సంఘం అయితే బాగుంటుంది అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు.
ఆ సురేష్ గారు గుచ్చుకునేలా మాట్లాడతారు అంటారండి. గుచ్చుకుంటాయండి అతని మాటలు. గుచ్చుకుంటాయి. ఆ! వేలెత్తి చూపించినట్టు మాట్లాడతాడు. తిట్టినట్టు మాట్లాడతాడు. కొట్టినట్టు మాట్లాడతాడు. అలా చెబితే ఎవరొస్తారు? ఇప్పుడు దేవుని వాక్యం అలాగే ఉన్నది. ఏంటో అవి కొంతమందికే గుచ్చుకుంటాయి. అందరికీ గుచ్చుకోవు. నీకెందుకు గుచ్చుకున్నది? నీకెందుకు బాధ అనిపించింది? నీలో ఆ సమస్య ఉంది గాబట్టి నీకు బాధ అనిపించింది. మనకెక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి. ఆ దెబ్బ మీద గబుక్కున అలా చెయ్యేసామనుకో, ఎవరికో మన ఇంట్లో వాళ్ళకో, ఫ్రెండ్‌కో ఎవరికో ఏదో దెబ్బ తగిలింది భుజానికో, కాలుకో, చేతికో. "ఆ! ఏరా ఎలా ఉన్నావు?" టక్కున ఆ గాయం మీద చెయ్యి వేసామనుకోండి గిలగిల్లాడిపోతాడు. మిగిలిన ఎక్కడన్నా చెయ్యి వేయండి, భుజం తట్టండి ఏం ఇబ్బందుండదు. ఎక్కడ ఇబ్బందుంటే అక్కడే నీకు నొప్పి కలుగుతుంది. వాక్యం కొందరికి నొప్పి కలిగించిందంటే అక్కడ సమస్య ఉన్నదని అర్థం. ఆ వాక్యాన్ని బట్టి లేక ఆ వాక్యాన్ని నువ్వు ఒక ఔషధంగా, ఒక చికిత్సగా తీసుకొని, దాని ద్వారా నిన్ను నువ్వు స్వస్థపరుచుకోవాలి. అందుకే వాక్యం నీ దగ్గరకొచ్చింది. ఈ వాక్యం ఇబ్బంది పెడుతుందని చెప్పి నువ్వు వాక్యాన్ని వదిలేసావనుకో, నువ్వు చికిత్సను వదిలేస్తున్నావని అర్థం. కాబట్టి నీకెప్పటికీ ఆ రోగం నయమవ్వదు. పాపం అనే రోగానికి దేవుడు వేసిన మందు వాక్యం. పాపంలో ఉన్న వారి దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు, ఆ వాక్యం వినలేక వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అటువంటి మాటలు వినబడే చోటికి వెళ్ళకుండా ఆగిపోతారు. అలా ఆగిపోతే నీలో మార్పు ఎప్పటికీ రాదు. నీకొచ్చిన పాప రోగం ఎప్పటికి పోదు. మాటలు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నిన్ను పొడుస్తున్నప్పటికీ కూడా నువ్వు భరిస్తూ, ఓర్చుకుంటూ నీలోని ఆ కల్మషాన్ని కడిగేసుకోవడానికి నువ్వు ఆ చికిత్సను తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ రోగం పూర్తిగా నయమవుతుంది. మీ అందరికీ తెలుసు. దెబ్బ తగిలినప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది పుండుగా మారిపోతుంది. తర్వాత మనం హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి. వాడు దాన్ని క్లీన్ చేసి మందు వేసి కట్టు కడతాడు. అలా చేస్తున్నప్పుడండి చాలా భయంకరమైన బాధొస్తుంది. తట్టుకోలేరు పెద్ద పెద్ద కేకలు వేసేస్తారు. సరే మందు వేసాడు, కట్టు కట్టాడు. అప్పటికి ఆ బాధ కాస్త తగ్గింది. ఉపశమనం లభించింది. కానీ ఇంకా పుండుంది, ఇంకా పచ్చుంది. ఇంకా చికిత్స అవసరం. 2 రోజులు పోయిన తర్వాత రా అంటాడు డాక్టర్. మళ్ళీ వెళతాం 2 రోజులు పోయిన తర్వాత. కట్టు విప్పుతాడు. ఆ! కట్టు విప్పి మళ్ళీ శుభ్రం చేస్తాడండి. మళ్ళీ విలవిల్లాడిపోతుంది ప్రాణం అసలు. మళ్ళీ దాని మీద మందు వేసి, చికిత్స చేసి, కట్టు కట్టి, పంపించేసి మళ్ళీ 3 రోజుల తర్వాత రా అంటాడు. 3 రోజుల తర్వాత వెళ్లి విప్పిన తర్వాత, కొద్దిగా మాడు పట్టడం మొదలైందబ్బాయి అంటాడు. అంటే తగ్గటం ప్రారంభమైంది. మళ్ళీ క్లీన్ చేశాడు గానీ, మొదటిసారి, రెండవసారి కలిగినంతటి బాధ మాత్రం కలగలేదు. అలాగే డ్రెస్సింగ్ చేస్తున్న ప్రతిసారి చూస్తూ చెబుతూ ఉంటాడు. తగ్గుతోంది, మానుతోంది, మాడు పడుతోంది అంటూ ఉంటాడు. కొన్ని రోజులకు ఆ చికిత్స వల్ల, ఆ వైద్యం వల్ల బాధ అనిపించినా, ఆ బాధను భరించడాన్ని బట్టి ఆ నొప్పి, ఆ గాయము, ఆ పుండు పూర్తిగా మానిపోతాయి. అమ్మో! నొప్పని చెప్పి నువ్వు వెళ్ళలేదనుకో, నేను తట్టుకోలేను ఆ డ్రెస్సింగ్‌ని, వాళ్ళ స్పిరిటో లేకపోతే అయోడినో పోస్తుంటే నాకిక్కడ తట్టుకోలేనంత మంటొచ్చేస్తుంది, బగ్గుమనిపోతుంది. నా వల్ల కాదు నేను ఇలాగే చచ్చిపోతాను అనుకున్నావనుకో, చచ్చిపోతావు. నేను ఇలాగే ఉండిపోతా నేను వెళ్ళననుకున్నావనుకో, పోతావు. కాబట్టి దేవుని పిల్లలారా, హెచ్చరిక మాటలు అవసరం. బుద్ధి చెప్పు వాక్యం అవసరం. గద్దించు వాక్యం అవసరము. మాకు అనవసరం అని అనుకున్న వాళ్ళు, వాళ్ళు తమను తాము మార్చుకోలేరు. బైబిల్‌లోని ప్రతి మాట, ప్రతి మనిషిలో మార్పు తీసుకురావడానికే తప్పించి వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. కాదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెబుతుంటారు. కొందరు దాన్ని చాలా మెత్తగా చెబుతారు. దానివల్ల ఫలితం చాలా తక్కువుంటుంది. నాలాంటి వాళ్ళు కొంచెం ఘాటుగా చెబుతారు. దానివల్ల కొంచెం ఫలితం ఉంటుంది. ఆ ఘాటుని తట్టుకోలేక రారు. నేనేం చేయను? ఖండించి, గద్దించి బుద్ధి చెప్పకపోతే సమాజంలో పరివర్తన ఎలా వస్తుంది? విశ్వాసి వాక్యం ముందు ఎలా నిలబడతాడు? తప్పునకు దూరంగా ఎలా జరుగుతాడు? ఎప్పటికప్పుడు ఎలా తనను తాను సరిదిద్దుకోగలడు? ఎందుకంటే మన జీవితంలో దెబ్బ ఒక్కసారే తగలదు కదండీ! దెబ్బలు తగులుతూనే ఉంటాయి గదా! మనం చేసే పనులను బట్టి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మోటార్ సైకిల్ మీద పడిపోవచ్చు. ఇంకొకసారి వెళ్తూ నడుస్తూ ఏ గొప్పో గుద్దేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎవరో ఏ ఏ బండో వెళ్తూ అది వచ్చి మనల్ని గుద్దేయొచ్చు. దెబ్బెప్పుడు తగులుతూనే ఉంటుంది గదండీ! ఇకపోతే పోనీ దెబ్బలు తగలకపోయినా ఈ ఒంటికి ఏదోకటి వస్తూనే ఉంటుందిగా. ఒక్కొక్కసారి జలుబు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మోషన్స్ పట్టుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి అజీర్తి చేస్తూ ఉంటుంది. మరొకసారి ఏవో నొప్పులు, లాగడాలు, తిమ్మిర్లెక్కడాలు, కడుపులో మంటలు, తలపోట్లు, జ్వరాలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా! మనిషికి బ్రతికినన్నాళ్ళు.
వస్తున్నన్నాళ్ళు చికిత్స చేసుకుంటూ ఉండవలసిందే కదండి. కొన్ని కొన్ని పెద్దవుంటాయి. కొన్ని కొన్ని చిన్నవుంటాయి. తలపోటు టాబ్లెట్‌తో పోతుంది. అలా కాకుండా నీకు హార్ట్‌లో ఇవన్నీ పూడిపోయినాయనుకో, వాల్వ్స్ పూడిపోవటం, లేకపోతే ఆ వెసల్స్ పూడిపోవటం ఇవన్నీ జరిగాయనుకోండి, స్టెంట్ వేయాల్సొస్తుంది. స్టెంట్ కూడా పనికి రాలేదనుకోండి, ఇహ ఆపరేషన్‌కే వెళ్ళాల్సుంటుంది. అమ్మో! ఆపరేషన్ అని నువ్వు భయపడ్డావనుకో ప్రాణం పోతుంది. కాబట్టి మనిషికి జీవితాంతం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి, జీవితాంతం ప్రతి దానికి చికిత్స తీసుకుంటూనే ఉండాలి. అలాగే మనిషి బ్రతుకు కాలం అంతటిలో కూడా పాపం వాడిని టార్గెట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి, బ్రతుకు కాలం అంతటికి ఆ వ్యక్తికి చికిత్స అవసరము. నాకు కూడా. నాకు చికిత్స అందరికీ చికిత్స అవసరమే. ప్రతి దినము ఔషధం పడుతూ ఉండకపోతే ఈ దేహము తిన్నగా ఉండదు. ఈ హృదయము తిన్నగా ఉండదు. ఈ ఆత్మ తిన్నగా ఉండదు. వాక్యం అనే ఔషధం పడుతూ ఉండాలి అందుకే. అవే హెచ్చరిక మాటలు. అదే బుద్ధి చెప్పే వాక్యం. అది చెప్పకపోతే నీకు పాప రోగం పోదు. ఆ వైద్యం నీకు చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి హెచ్చరిక వాక్యం సంఘంలో ఉండాలి. అదే అపోస్తలుల బోధ. పత్రికలు చదవండి ఎలా ఉంటాయి. భయమేస్తుంది. పౌలు పత్రికలు, పేతురు పత్రికలు, యాకోబు గారు రాసిన పత్రిక, మిగిలిన పత్రిక, యోధా పత్రిక, అలాగే యోహాను గారి పత్రికలు చదవండి భయమేస్తుంది. ఎందుకలా రాశారు వాళ్ళు? ఒక్కొక్క మాట వింటే గుండెలో పొడి చేసినట్టు ఉంటుంది తెలుసా అండి. గుణపం అటు నుంచి ఇటు వచ్చేసినట్టు ఉంటుంది అంతే. వణికిపోతాం, భయపడిపోతాం. ఎందుకంత భయంకరంగా ఉన్నాయా మాటలు? ఆ! ఎందుకు? హెచ్చరించాలి. మెత్తటి మాటలతో చెబితే మారేవాళ్ళు కాదు మనుషులు. ఆహా! బుజ్జగించి, జోలపాడి, మర్దనాలు జేసి, పాలిష్‌లు కొట్టి, వింటే వింటారు లేకపోతే లేదు అన్నట్టుగా వాక్యం చెప్పామనుకోండి, రేపొద్దున దేవుడు వాక్యాన్ని ప్రకటించేవాడిని అడుగుతాడు. ఏంటి నువ్వు చెబుతున్నది అంటాడు. ఏంటి ఆ బోధ ఏంటి? ఆ లోకం ఏంటంటాడు. ఆ! అప్పుడు నేనేం చెప్పను సమాధానం? కొంతమంది తీరెలా ఉంటుందంటేనండి, వింటే ఉన్నారు లేకపోతే లేదు. అలా మాట్లాడతారండి. ఆశ్చర్యపోతాం అన్నమాట. వింటే ఉన్నారు లేకపోతే లేదు. మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం మనం చెప్పుకెళ్ళిపోవటమే. వినేవాడు బాగుపడతాడు, విన్నోడు పోతాడు. అంతే తప్పించి వాళ్ళని బాధ పెట్టేలా మనం మాట్లాడకూడదు. మనం నెమ్మదిగా చెప్పటమే. మెత్తగా చెప్పడమే. నీ పిల్లలనైతే నువ్వు కొడతావు వాడు తప్పు చేసినప్పుడు. నీ సంఘంలో వాళ్ళు నీ బిడ్డల వంటి వారు కారా? వాడు దృష్టి పెట్టకపోతే, వాడు శ్రద్ధ పెట్టకపోతే నువ్వు దండించవా? నువ్వు గట్టిగా చెప్పవా? ఎక్కడి న్యాయం అండి అసలిది. ఎంత దారుణం అండి అసలు. కాబట్టి హెచ్చరిక వాక్యం ఉండాలి. అదే అపోస్తలుల బోధ. తరువాత సహవాసం ఉండాలి. తరువాత రొట్టె విరుచుట ఉండాలి. ప్రార్థన ఉండాలి. సంఘంలో వాక్యం ఉండాలి. సంఘంలో సహవాసం ఉండాలి. సంఘంలో రొట్టె విరుచుట ఉండాలి. సంఘంలో ప్రార్థన ఉండాలి. దేవుని కృప వల్ల క్రైస్ట్ చర్చ్ కువైట్‌గా మనం అందరం ఉన్నాము. అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈ సంఘంలో హెచ్చరిక వాక్యం ఉంది. అందుకే మన సంఘానికి చాలా తక్కువ మందొస్తారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. అందుకే మనకొక బేస్‌మెంట్ ఇచ్చాడండి దేవుడు. అదంతే ఎందుకుంది? ఇంతకు మించి ఎక్కువ రారన్న సంగతి దేవుడికి తెలుసు కాబట్టి ఎంత సైజ్ కావాలో అంత సైజే ఇచ్చాడు. అందరూ వచ్చేసారనుకోండి లోపల చోటుండదు మనకు. ప్లేస్ సరిపోతుంది. కాబట్టి ప్రతి వారపు సమావేశానికి ఎంతుండాలో సరిగ్గా అంత ఏర్పాటు చేసి జాగ్రత్తగా కాపాడుకోండి అని దేవుడిచ్చాడనమాట. కాబట్టి తక్కువ మందొస్తారు మన సంఘానికి. సంతోషం. దేవుడు చెప్పిన వాక్యం అయితే ఉంది. తర్వాత రొట్టె విరుచు కార్యక్రమం దేవుని కృప వల్ల ప్రతి వారం జరుగుతోంది. తర్వాత సహవాసము సంఘంలో మంచి సహవాసం ఉన్నది. ఇంకా సహవాసంలో డెవలప్ కావాలి. సహవాసంలో నాకు కొంత బాధుందండి మన సహోదరుల మధ్య. సహోదరీల మధ్య ఉన్నటువంటి సహవాసం ఏదైతే ఉందో, ఆ విషయంలో నా గుండెల్లో బాధుంది. ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే సహవాసంలో ఇంకా పరిపూర్ణ స్థితికి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా డెవలప్ కాలేకపోతున్నారు. ఆ విషయంలో ఇంకా అభివృద్ధి కావాలి. తరువాత ఇంకేమిటి? రొట్టె విరుచుటుంది. అపోస్తలుల బోధ ఉంది. సహవాసం ఉంది. మరొకటేమిటి? ప్రార్థన ఉంది. సంఘంలో చాలామంది వాట్సాప్‌లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే లైవ్‌లో కూడా ప్రతిదినము ప్రార్థన. దేవుని మహాకృపను బట్టి సంఘంలో ప్రతిదినము వాక్యము, హెచ్చరికతో కూడినటువంటి వాక్యము, సహవాసం. మనమందరము సంఘ సభ్యులుగా సమావేశమవుతున్నాము. క్రైస్ట్ చర్చ్ కువైట్‌లో ఉన్నందుకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. సంఘంలో క్రమశిక్షణ ఉండాలండి. సంఘంలో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తించడం. చిన్న పిల్లలు వెళుతున్నటువంటి స్కూల్‌లోనూ డిసిప్లిన్ ఉంటే, పెద్దలు కూర్చున్నప్పుడు డిసిప్లిన్ ఉండదా? ఫోన్‌లు రింగ్ అవ్వడాలు. ఇక్కడ మెసేజ్ చెబుతుంటే పక్కన గుసగుస మాట్లాడుకోవడాలు. అలాగే ఎవడు గొడవలు ఆడుండాలు. అస్తమానం లేచి అటు తిరగా, ఇటు తిరగా మిస్ కాల్ రావటం, ఈడు ఫోన్ పట్టుకొని బయటికెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ ఫోన్ రావటం, మళ్ళీ బయటికెళ్ళటం. ఇటువంటివన్నీ కూడా జరగకూడదండి సంఘంలో. అందుకే నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంచుతాను సంఘాన్ని. ఇది చాలా మందికి ఇబ్బందనిపిస్తుంది.
నిద్రపోకనివ్వను, ఆవలించనివ్వను. కూర్చున్నంత సేపు అటెన్షన్‌లో ఉండాలి. నిటారుగా కూర్చోవాలి. శ్రద్ధగా వాక్యం వినాలి, వెళ్ళాలి. అంతే తప్పించి అల్లరి చిల్లరగా ఉండకూడదు. డిసిప్లిన్డ్‌గా ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. చూసుకోవడాలు, ఒకరినొకరు చూసుకోవడాలు, నవ్వుకోవడాలు, మగాళ్ళు ఎవరైనా వస్తే ఆడోళ్ళ వైపు తలలు తిప్పి చూడటాలు, ఎవరెవరు వచ్చారా అని చూసుకోవడాలు, ఆడోళ్ళందరూ చీరలు చూసుకోవడాలు, ఇవన్నీ ప్రారంభంలో ఉండేయి గానీ నెమ్మదిగా మన వాళ్ళు ఇంక పడలేంలే వీడితోటి ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి తగ్గిపోయారు అందరూను. ఆడవాళ్ళు ఎవరన్నా లోపలికొచ్చినప్పుడు బలవంతంగా తల ఇటు అటు తిప్పాలని అనిపించినా, ఛ! అనుకుని టైట్‌గా అలా పెట్టుకొని కళ్ళు మాత్రమే తిప్పుతారు ఒక్కొక్కసారి ఇలాగా. అది కూడా గమనించానండి నేను. ఆ కళ్ళు తిప్పడాలు కూడా ఆగాలి ఇక నుండి. ఓకేనా. డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే మనం చిన్న పిల్లలం కాదు. మనం అందరం వయసులో పెద్దవాళ్ళం. దేవుని యెడల భయభక్తులుండాలి. దేవుని సంఘం అంటే గౌరవం ఉండాలి, విధేయత ఉండాలి. సమావేశానికి ఒక ప్రత్యేకత ఉండాలి. ఓకే. ప్రతి వారపు సంఘ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉండాలి. హుందాగా జరగాలి, గౌరవంగా జరగాలి. ఎందుకంటే అదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మనది కుల సంఘం కాదు. లేకపోతే మనది ఏదో ఎంప్లాయీస్ యూనియన్ కాదు. లేకపోతే మనది కార్మిక సంఘం కాదు. మనది దేవుని సంఘం. అది క్రీస్తు సంఘం. ఆ సంఘంలో సభ్యులు ఎంతో హుందాగా వ్యవహరించాలి. అల్లరి చిల్లరగా ఉండకూడదు. చిన్న పిల్లల్లా ప్రవర్తించకూడదు. సంఘ సమావేశం అయిపోయిన తర్వాత సరదాగా మాట్లాడుకోవటం, పలకరించుకోవటం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని చేసుకునేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఓకే. కొంత లిమిట్ ఉంటుంది. మళ్ళీ దానిలో అతి అవ్వకూడదు. అతి జోకులు, అతి వేళాకోళాలు, అతి పలకరింపులు, అతిగా పిలుచుకోవడాలు కొందరు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తుంటారండి. అవి పనికిరావు మళ్ళీని. ఇలా మన సంఘంలో దేవుడు ఆశించిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరింతగా మన సంఘం కూడా అభివృద్ధి చెందాల్సి ఉన్నది. మరికొన్ని విషయాల్లో కూడా. ప్రతి సంఘము ఎప్పటికప్పుడు తన్ను తాను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటేనండి చాలా సంఘాల్లో అల్లరి, అల్లరి అరుపులు, కేకలు, వాక్యాలు చెబుతుంటే మధ్యలో గట్టిగా హల్లెలూయా అని అరుస్తుంటే ఏది కింద కూర్చున్నోళ్ళు అరిచేస్తుంటారు. ఒక్కొక్కసారి బోధకుడు మధ్యలో ఆమేన్ అంటుంటారు. హల్లెలూయా అంటూ ఉంటారు. ఎందుకు ఇతనికి సపోర్టా? వాక్యోపదేశకుడు సపోర్టా? వాక్యోపదేశకుడు మళ్ళీ మధ్యలో పెద్ద పెద్ద హడావుడి గట్టిగా చప్పట్లు కొట్టండి అంటుంటాడు. లేతే గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అంటే ఆయనకు ఊపు కావాలన్నమాట. ఊపు, సపోర్ట్ ఉండాలి. లేకపోతే నడవదు వ్యవహారం. అంటే కొంతమందికి అలా ఉంటుందండి. అంటే సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవటం కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ ఎళ్తారు కదా! ఇప్పుడు అందరూ ఒకేలా చెప్పలేరు. ఇప్పుడు నేనున్నానండి. నాకన్నా వాక్యం బాగా చెప్పగలిగేవాళ్ళు ఎంతోమందున్నారు. వాళ్ళందరి ముందు నేను చాలా చిన్నవాడిని. వాళ్ళలా నేను చెప్పలేను. ఎవరి సామర్థ్యం వారిది. ఎవరి 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 జ్ఞానం వారిది. దేవుడు ఎవరికి అనుగ్రహించినటువంటి పాత్ర వారిది. ఆయా పాత్రలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ఈ వాక్య ప్రకటన క్రమంలో అనవసరమైన రాద్ధాంతం, అనవసరమైన అల్లరి, అనవసరమైన మాటలు చోటు చేసుకోవటం, అది వాక్య ప్రకటనలో ఉన్నటువంటి గంభీరత్వానికి విఘాతం కలిగిస్తుందన్నమాట. అది సభా మర్యాద కాదు. ఒక సభ జరుగుతున్నప్పుడు దానికొక మర్యాదుంటుంది. ఆ మర్యాద ప్రకారమే వ్యవహరించాలి. మామూలు సభలకే అంత వ్యవహారం, అంత మర్యాదుంటే, ఇహ దేవుని సభకు ఎంత మర్యాదుండాలి? కాబట్టి, ఈరోజు మనం జాగ్రత్తగా ఉంటే వెరీ గుడ్ ఇవాళ బావున్నాము. దేవుని కృప వల్ల ఈరోజు బాగా నడిచింది, బాగా గడిచింది అని అనుకోవాలి తప్పించి, ఇవ్వాళ బావుంటే ఇంక మన జీవితాంతం బావున్నట్టే అని అనుకోవడానికి లేదు. ఈరోజు సంఘం బావున్నంత మాత్రం చేత భవిష్యత్తులో అంతా బావుంటుందని అనుకోవడానికి లేదు. వాక్యాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, సరిజేసుకుంటూ, ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ, సువార్త ప్రకటన పనిలో, ఆత్మల రక్షణ పనిలో, విశ్వాసులను వాక్యమందు బలపరిచే, స్థిరపరిచే పనిలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. అర్థమైంది కదా అందరికి నేను చెప్పింది. సంఘము చాలా విలువైనదండి. సంఘము చాలా గొప్పది. ప్రార్థిస్తాను అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడు కన్న తండ్రి, పరమందున్న దేవ మా నాయన, మీ దయలో, మీ కృపలో, మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి వేళ ఇలా సమావేశమై మీరు రాయించిన గ్రంథంలోని సంఘమును గురించిన వివరణను నేర్చుకోవడానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. మీ బిడ్డలందరూ సత్యాన్ని విన్నారు తండ్రి. వారి హృదయాల్లో భద్రపరచండి. సంఘపు విలువ తెలుసుకునే వివేకమును ప్రసాదించండి. నాయనా, నిన్న కువైట్‌లో మీరు జరిగించిన సంఘ సమావేశాలను బట్టి మీకు ధన్యవాదాలు. తండ్రి, వందల మందిని మీరు రప్పించారు తండ్రి. తిరిగి అందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చారు. స్వల్పంగా తలెత్తినటువంటి ఇబ్బంది నుండి మమ్మల్నందరినీ క్షేమంగా తప్పించారు. మీకు కృతజ్ఞతలు. నాయన, మమ్మను విడిచిపెట్టకండి. మీ వాక్యంతో మమ్మను కాపాడండి.
ఎప్పటికీ మీ ఇంట్లో, ఎప్పటికీ మీ పాదముల చెంత మేము బ్రతకగలిగే భాగ్యాన్ని మాకివ్వండి. ప్రతిదినము మీ వాక్కులతో మమ్మను బ్రతికించండి. ప్రతిరోజు మీ ప్రేమతో మమ్మను క్షమించండి. లైవ్‌లోన మీ బిడ్డలందరి ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించమని కోరుకుంటున్నాము. మీ కుమారుడు జయరాం విషయమై ప్రార్థిస్తున్నాము దేవా! మీ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యము అనుగ్రహించండి. ఉన్నటువంటి సమస్యను నాయన తొలగించమని, కనికరపడమని, సహాయపడమని వేడుకుంటున్నాం. అలాగే ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలందరికీ తగిన ఆరోగ్యములనివ్వమని వేడుకుంటున్నాం. నిన్న మీ బిడ్డలు సంగమునకు హాజరై, నాయన తమ కష్టార్జితమును ప్రేమతో మీకిచ్చారు. కృతజ్ఞతగా సమర్పించారు. నాయనా మీ బిడ్డల ప్రేమను స్వీకరించండి. వారందరి కృతజ్ఞతకు తగిన ప్రతిఫలాన్ని వారికి ప్రసాదిస్తూ ఉండండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి. నిన్న మీ కార్యక్రమానికి ఎంతో కష్టపడిన ప్రతి ఒక్కరిని నాయన మీరు ప్రేమించండి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌లు చేసి అనేక మందిని తీసుకొచ్చిన ప్రేమ కలిగిన మీ బిడ్డలను, డ్రైవర్లను, డ్రైవింగ్ పని చేసి సంఘానికి అపురూపమైన సేవలందిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రేమించమని, మీ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాను. నాయన సంఘమును కాపాడండి, సంఘమును బలపరచండి, సంఘమును విస్తరింపచేయండి. అనేక ఆత్మలు రక్షించుటకు సంఘమునకు శక్తిగల వాక్యమును ఎల్లప్పుడూ ప్రసాదించు. సంఘమును విస్తరింపచేయడానికి ఆలోచిస్తుండగా దేవా, మీ దయను, మీ కనికరమును అనుగ్రహించండి. సంఘము ద్వారా జరగవలసిన ప్రతి పని విషయమై మీకు విజ్ఞాపన చేస్తున్నాము. కనికరపడండి. సంఘమునకున్నటువంటి అవసరములను తీర్చమని మిమ్మను మరొకమారు లైవ్‌లో ఉన్న మీ బిడ్డలందరి విషయమై ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించమని వేడుకుంటూ, తిరిగి రేపు మేమందరం కూడుకొని మీరు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథమును పఠించుటకు మాకు ఆరోగ్యమును, ఆయుష్కాలమును అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. నాయనా మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, మా లెక్కలేనితనములు నాయనా మీకు తెలుసు. మమ్మను క్షమించండి. మా పాపములు మీ ఎదుట అంగీకరిస్తున్నాము. మేము పాపులమని మరొకమారు మీ ముందు ఒప్పుకుంటున్నాము. మమ్మను క్షమించి మీ కుమారుని రక్తముతో, మీ వాక్యముతో మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రాధేయపడుతూ, జ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్షును, సంపూర్ణ ఆరోగ్యమును ఇవ్వమని బ్రతిమలాడుతూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు అందిస్తున్నాము తండ్రి. ఆమేన్.